హలో ఫ్రెండ్స్, ఈరోజు 5 పదాలు చిటికలో నేర్చేసుకుందాం. మొదటిది డెలివరీ అంటే అప్పగింత. చట్టంలో డెలివరీ అని అంటే జనరల్గా వాలంటరీగా ట్రాన్స్ఫర్ చేయడం, ఒక పొసెషన్ ఆఫ్ ప్రాపర్టీని, ఓకేనా, ఒక వస్తువుల్ని కానీ డాక్యుమెంట్స్ని కానీ ఒకరి నుంచి ఇంకొకరికి ట్రాన్స్ఫర్ చేసినట్లయితే అది డెలివరీ అవుతుంది. సో డెలివరీ అంటే సాధారణంగా ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి ఆస్తిని కానీ లేదా వస్తువులు కానీ పత్రాలు కానీ స్వచ్ఛందంగా బదిలీ చేయడాన్ని మనం డెలివరీ అని అంటాం. డెలివరీ అంటే అప్పగించడం అన్నమాట. సో డెలివరీ అంటే వాలంటరీ ట్రాన్స్ఫర్ ఆఫ్ పొసెషన్ ఫ్రమ్ వన్ పర్సన్ టు అనదర్. రెండవది నెగోసియేషన్ అంటే చర్చలు, రాజీ, సంధి, మాట్లాడడం, బేరం ఆడడం అని కూడా అర్థం వస్తుంది, ఓకేనా. చట్టంలో నెగోసియేషన్స్ అంటే చర్చలు ఎందుకు అనంటే పరస్పరం రెండు పార్టీల మధ్య ఏదైనా భేదభావాలు ఏర్పడినప్పుడు పార్టీలు ఏవైతే అంగీకరిస్తాయో అంటే బేరసారాలు జరిపి ఒక మాట మీద రావడానికి కొన్ని ఒప్పందాలు అనేవి కుదుర్చుకుంటారనమాట. సో ఇలా ఒప్పందం ఇద్దరు ఒక మాట మీదకి రావడానికి కొన్ని బేరసారాలు అనేవి జరుగుతాయి, అంటే మాట్లాడుకుంటారు అనమాట ముందుగా. సో ఆ మాటల్ని మనం నెగోసియేషన్ అని అంటాం. అంటే వివాదాన్ని పరిష్కరించడానికి రెండు పార్టీల మధ్య గొడవని తీర్చడానికి ముందుగా వెళ్ళి మాట్లాడుకుంటారనమాట. సో మేము అవునంటున్నారు, మీరు కాదంటున్నారు కదా, సో ఇద్దరం ఒక మాట మీదకి రావాలంటే ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో ఇద్దరు కూర్చొని చర్చించుకుంటారనమాట. సో ఆ చర్చల్ని మనం నెగోసియేషన్ అని అంటాం, ఓకేనా, అర్థమైందా. మూడవది యాక్సెప్టెన్స్ అంటే అంగీకారం లేదా ఆమోదం. సో యాక్సెప్టెన్స్ అంటే అంగీకారం అనుకున్నాం కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాంట్రాక్ట్ తీసుకుందాం. ఎవరైనా మనకు ఒక ప్రపోజల్ పెట్టినప్పుడు అంటే ఈ ఇల్లు కొనుక్కో అన్నప్పుడు మనం ఓకే కొనుక్కుంటాను అని చెప్పి యాక్సెప్టెన్స్ తెలియజేస్తామన్నమాట. సో ఈ యాక్సెప్టెన్స్ అనేది అన్కండిషనల్గా ఉండాలి, అది కూడా అబ్సల్యూట్గా ఉండాలి, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక కార్ని 2 lakhsకి అమ్ముతాను నీకు అని చెప్పి నేను ఇచ్చినప్పుడు నేను ఆఫర్ చేశాను. నువ్వేం చేసావంటే ఓకే నేను తీసుకుంటాను 2 lakhsకి ఈ కార్ని అని చెప్పి నువ్వు నాకు నేను చెప్పిన ప్రపోజల్కి ఆఫర్కి నీ యొక్క సమ్మతిని తెలియచేస్తే అది యాక్సెప్టెన్స్ అవుతుంది. అప్పుడు నువ్వు నాకు 2 lakhs ఇచ్చేస్తావు, నేను నా కార్ నీకు ఇచ్చేస్తాను, ఓకేనా. అది నేను చెప్పిన దాన్ని నువ్వు సమ్మతించావు కదా, సో అది యాక్సెప్టెన్స్, అంగీకారం అవుతుంది. నాలుగవది నెగ్లిజెంట్లీ అంటే నిర్లక్ష్యంగా. అంటే ఒక వ్యక్తి కాన్షియస్గా లేకపోవడం వల్ల ఏమైనా డ్యామేజ్ ఒక పర్సన్కి కానీ ప్రాపర్టీకి కానీ సంభవిస్తుంది అనమాట. సో దాన్ని నెగ్లిజెంట్ యాక్ట్ అని అంటాం. ఇప్పుడు కార్ యాక్సిడెంట్స్ కానీ ఏమైనా జరిగాయి అనుకోండి, అతను నెగ్లిజెంట్గా డ్రైవ్ చేశాడు, నిర్లక్ష్యంగా వాహనం అనేది నడిపాడు, అందువల్ల ఈ యాక్సిడెంట్ అనేది సంభవించింది అని మనం చాలాసార్లు వింటూ ఉంటాం కదా. సో కార్ని మనం నడిపేటప్పుడు కాషన్తో అన్ని జాగ్రత్తలు తీసుకొని నడపాలి కదా, సిగ్నల్ వేసుకుంటూ అటుపక్క ఇటుపక్క ఏమొస్తున్నాయి చూసుకుంటూ నడపాలి, లేదంటే నిర్లక్ష్యం వహిస్తే యాక్సిడెంట్ జరిగే ప్రమాదం ఉంది, అవునా కదా. సో నెగ్లిజెంట్ అంటే నిర్లక్ష్యం. ఐదవది పేమెంట్ అంటే చెల్లింపు. పేమెంట్ అంటే ఇప్పుడు కోర్టు ఒక అమౌంట్ కట్టాలి అని చెప్పింది అనుకోండి, దాన్ని మనం కట్టేసినట్లయితే ఆ డెట్ని మనం డిశ్చార్జ్ చేసినట్లయితే అప్పుడు మనం పేమెంట్ చేసినట్టు, చెల్లించేసాము, అమౌంట్ అనేది మనం ఇచ్చేసాము అని అర్థం. పేమెంట్ అంటే మనకు తెలిసిందే కదా, ద పర్ఫార్మెన్స్ ఆఫ్ అన్ ఆబ్లిగేషన్ టు పే మనీ, ఓకేనా. అదొక ఆబ్లిగేషన్ ఎందుకోసం అని అంటే మనీ కట్టడానికి, అది ఖచ్చితంగా కట్టాలి. ఇప్పుడు ట్యాక్సెస్, కరెంటు బిల్ ఇవన్నీ కడతాం కదా, పేమెంట్ చేస్తాం. ఇవి ఇవాల్టి 5 పదాలు. మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా రోజు 5 పదాలు రావడం జరుగుతుంది. ఒక్కసారిగా అన్ని పదాలు నేర్చుకుంటే కష్టంగా ఉంటుంది కదా, సో సులువుగా ఇలా 5 పదాలను గుర్తుంచుకోండి. మీ తెలుగును అలాగే ఇంగ్లీష్ని కూడా ఇంప్రూవ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్.